వెల్కమ్ టు వీక్షణం. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతూ తెలంగాణలో సరికొత్తగా భూభారతి వచ్చేసింది. ఇన్నాళ్లు రైతుల సహనాన్ని పరీక్షించిన ధరణికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లుచీటి పలికింది. భూ హక్కుల నిర్వహణలో నవశకాన్ని మొదలుపెట్టింది. రైతుల భూముల హక్కులకు భద్రత భరోసా ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం సరికొత్తగా తెచ్చిన భూభారతి చట్టం చాలా లెక్కలకు పరిష్కారంగా వచ్చింది. ఉన్నది ఉన్నట్లు లెక్కలు పక్కాగా సమస్యలు తీర్చేలా భూభారతి ఉండబోతోంది. ఇంతకీ ఈ పోర్టల్ స్పెషాలిటీస్ ఏంటి? భూపరిపాలనలో నవశకం ఆరంభం. భూభారతితో భద్రత భరోసా. 1,00,000 సమస్యలకు పరిష్కారం. యూజర్ ఫ్రెండ్లీ ఉచిత న్యాయ సహాయం. రికార్డుల్లో తప్పుల సవరణకు ఛాన్స్. సాదా బైనామాలకు మోక్షం. ఒక్కటేంటి, ఇలా ఎన్నెన్నో అవకాశాలను పారదర్శకతను తీసుకొస్తూ తెలంగాణలో భూభారతి వచ్చేసింది. రైతుల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా కొత్త వ్యవస్థ వచ్చింది. ప్రతి దానికి కోర్టుల దాకా వెళ్లాల్సిన పనిలేదు. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ ఇలా స్టెప్ బై స్టెప్ పరిష్కార మార్గాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, ఇతర లావాదేవీలన్నీ భూభారతి పోర్టల్ ద్వారానే జరగనున్నాయి. గతంలో ధరణి పోర్టల్ అమల్లోకొచ్చినప్పుడు తలెత్తిన సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతులకు అర్థమయ్యేలా 33 మాడ్యూల్స్ ను 6కు కుదించి యూజర్ ఫ్రెండ్లీగా పోర్టల్ను రూపొందించారు. భూభారతి చట్టంలోని 23 అంశాలను దశల వారీగా అమలు చేయనున్నారు. మొదటి దశలో భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన అంశాలను అమలు చేస్తారు. పోర్టల్ నిర్వహణలో ఏవైనా సమస్యలు తలెత్తుతున్నాయా అన్నది తెలుసుకునేందుకు నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్, రంగారెడ్డి జిల్లాలోని కీసర, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలాల్లో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద స్టడీ చేస్తోంది. భూభారతి పోర్టల్ ద్వారా రైతులు భూమి రిజిస్ట్రేషన్, యజమాని పేరు మార్పు, వివాదాలపై అప్పీల్, రికార్డ్ ఆఫ్ రైట్స్ లో తప్పులు సరిచేయటం, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం వంటి పనులు చేసుకోవచ్చు. అంతేకాకుండా భూమికి సంబంధించిన ఇతర సమాచారం, నిషిద్ధ భూముల వివరాలు, సర్వే నంబర్ లేదా పట్టాదారు పాస్బుక్ నంబర్తో భూమి హక్కుల గురించి తెలుసుకోవచ్చు. భూమి మార్కెట్ విలువ, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, రిజిస్టర్డ్ పత్రాల సమాచారం, భూమి సంబంధిత ఫీజులు ఆన్లైన్లో చెల్లించే ఈ చలాన్ సౌకర్యం కూడా ఈ పోర్టల్లో అందుబాటులో ఉంటుంది. జిల్లాలో ఒక మహిళ అధికారుల చుట్టూతో తిరిగిన తహసీల్దార్ స్థాయిలో ఆ సమస్యలు పరిష్కరించే వీలు లేకపోవడం వల్ల తహసీల్దార్ విధానాలనే అనుమానించి తన మెడలో ఉన్న తాలిబొట్టును తహసీల్ ఆఫీస్కు వేలాడదీసింది. నేను ఇంతకంటే ఇవ్వగలిగింది నా దగ్గర ఏమీ లేదు, నా తాలిబొట్టు తీసుకొనైనా నా భూమిని నా పేరు మీదకి బదలాయించమని. వీటన్నిటికీ కారణం రెవెన్యూ సిబ్బందే మూలమని చెప్పి ఆనాటి పాలకులు మిమ్మల్ని దోషులుగా, మిమ్మల్ని దోపిడీదారులుగా, మీరు ప్రజలను దోసుకోవడానికే రెవెన్యూ శాఖ సిబ్బంది ఉన్నట్టుగా చిత్రీకరించి తద్వారా లబ్ధి పొందాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేశారు. హక్కుల రికార్డులు, తప్పుల సవరణలతో పాటు అక్రమంగా పట్టాలైన ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూములకు కొత్త ROR చట్టం మోక్షం కల్పించబోతోంది. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ఇంటి స్థలాలకు, వ్యవసాయేతర భూములకు ప్రత్యేక హక్కుల రికార్డు అందుబాటులోకి రానున్నాయి. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు భూముల పరిష్కారానికి 2 అంచెల అప్పీల్ వ్యవస్థను తీసుకురానున్నారు. భూ రికార్డుల్లో కీలకమైంది, సమస్యాత్మకమైందేంటంటే హక్కుల రికార్డులు, తప్పొప్పుల సవరణలే. దీన్ని తాజా చట్టంలో ఈజీ చేశారు. భూ రికార్డుల్లో తమ వివరాలు తప్పుగా నమోదైన వారు, భూమి వివరాలు నమోదు కానివారు భూభారతి పోర్టల్లో దరఖాస్తు చేసి సవరించుకోవచ్చు. చట్టం అమల్లోకొచ్చిన నాటి నుంచి ఏడాదిలోపు అప్లై చేసుకోవాలి. దరఖాస్తుదారులు సెల్ఫ్ డిక్లరేషన్ తో పాటు పాస్బుక్, టైటిల్ డీడ్, పహాణీ, ఇతర ఆధారాలను చూపాలి. అధికారులు ఆ భూమితో సంబంధం ఉన్నవారందరికీ నోటీసులు ఇస్తారు. ఎవరైనా వారంలో అభ్యంతరాలు రాతపూర్వకంగా అందించాలి. లేదంటే కేస్ మెరిట్ ఆధారంగా న్యాయం తీసుకుంటారు. అభ్యంతరాలొస్తే విచారణ చేపట్టి 60 రోజుల్లో పరిష్కరిస్తారు. అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల మీద నెక్స్ట్ తహసీల్దార్ కు అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ న్యాయం జరగలేదని భావిస్తే ఆర్డీఓకు, ఆపై కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చు. వారు 30 రోజుల వ్యవధిలో సమాధానమివ్వాలి.
రాష్ట్ర ప్రజలకి ప్రయోజకరంగా ఉండేలాగానో ఆ చట్టం ఉంటే మొన్నటి ఎన్నికల్లో వారి పరిస్థితి ఇంకొక రకంగా ఉండేది. కానీ ఆనాటి దొరల తెచ్చిన చట్టం వారి స్వార్థం కోసం తెచ్చిన చట్టం కావటం వల్లనే 2020 చట్టం అని ఏదైతే తెచ్చారో 4 గోడల మధ్య 4 వ్యక్తులు కూర్చొని ప్రజల అభిప్రాయానికి, రైతుల కోరికకు, భూములున్న ఆసాములకి గుండెల్లో రైళ్లు పరిగెత్తే చట్టము ప్రతిఫలమే మొన్నటి ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వానికి ప్రజలిచ్చిన తీర్పు. హక్కుల నమోదు అధికారి ప్రతి గ్రామంలోని అన్ని భూముల వివరాలతో హక్కుల రికార్డు తయారు చేసి భూభారతి పోర్టల్లో అందుబాటులో ఉంచాలి. ఆబాది, వ్యవసాయేతర భూముల కోసం ప్రత్యేక రిజిస్టర్ను గ్రామాల వారీగా తయారు చేసి భూభారతి పోర్టల్లో ఇచ్చిన ఫారంలో నమోదు చేయాలి. ఈ భూముల సర్వే నిర్వహించి మ్యాప్ తయారు చేయాలి. ఇక వివాదాలు లేకుండా ఆ భూమిపై పూర్తి హక్కులున్న వారికి తహసీల్దార్ తాత్కాలిక భూదార్ కార్డు జారీ చేస్తారు. తరువాత సర్వే, మ్యాపింగ్ ప్రక్రియలు పూర్తి చేసి శాశ్వత భూదార్ కార్డు ఇస్తారు. ఇక హక్కుల వివరాలన్నీ సక్రమంగా ఉంటే దరఖాస్తు చేసుకున్న వారికి పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ జారీ చేస్తారు. భూముల క్రయ విక్రయదారులు భూభారతి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకుని వివరాలను నమోదు చేయాలి. స్లాట్ ఉన్న రోజున గిఫ్ట్ డీడ్, సేల్ డీడ్, పాస్ పుస్తకం, టైటిల్ డీడ్, CCLA ఇచ్చిన తేదీ నుంచి సర్వే మ్యాప్ తదితర అవసరమైన పత్రాలు అందజేయాలి. రిజిస్ట్రార్ అవన్నీ పరిశీలించి హక్కుల రికార్డులోని వివరాలతో సరిపోల్చుతారు. అన్ని సక్రమంగా ఉంటే వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తహసీల్దార్ రికార్డులో కొనుగోలుదారు పేరు చేర్చుతూ కొత్త పాస్ పుస్తకం ఇస్తారు. ఇవే కాదు, రైతులకు ఉచిత న్యాయ సహాయం, పాస్బుక్లలో భూమి పటం, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, మోసపూరితంగా హక్కుల రికార్డులు ట్యాంపర్ చేస్తే రద్దు చేసే అధికారం, భూమి హక్కులు ఏ రూపంలో వచ్చినా మ్యూటేషన్ చేసే వెసులుబాటు, భూ సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీలేటు వ్యవస్థ, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ కు ముందు భూముల సర్వే, ఇలాంటివెన్నో ఇప్పుడు భూభారతిలో అందుబాటులోకొచ్చాయి. కొత్త చట్టం ప్రకారం తప్పుల సవరణను ఎవరెవరు చేయాలనే దానిపై నిబంధనల్లో స్పష్టత ఇచ్చారు. మిస్ అయిన సర్వే నంబర్ల నమోదు, భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గుల సవరణ కోసం సదరు భూముల మార్కెట్ విలువ 5 లక్షల్లోపు ఉంటే ఆర్డీఓ స్థాయి అధికారి, ఆపై ఉంటే కలెక్టర్ సవరణ చేయాలి. డిజిటల్ సైన్ మిస్సింగ్ ను ఆర్డీఓ స్థాయి అధికారి సవరించవచ్చు. ఆస్తి ఏ తరహాదో నిర్ణయించే అధికారం, సవరించే అధికారం, పట్టాలో ఖాతా నంబర్ సవరించే అధికారం కలెక్టర్ కు మాత్రమే అప్పగించారు. పేరులో తప్పులు వస్తే సవరించేందుకు పట్టా భూమైతే ఆర్డీఓ, అసైన్డ్ భూమైతే కలెక్టర్కు అధికారం ఉంటుంది. నిషేధిత జాబితాలో ఉండే భూముల విషయంలో కలెక్టర్కే అధికారం కల్పించారు. నాలా నుంచి వ్యవసాయ భూమిగా సవరణ చేసేందుకు చదరపు గజాల్లో విక్రయించే పార్ట్ ల్యాండ్స్ విషయంలో అధికారాలను ఆర్డీఓకు కల్పించారు. సరికొత్తగా భూభారతి వచ్చింది. మరి భూ హక్కుల విషయంలో ఏం జరగబోతోంది? ధరణిని కాదని దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? ధరణికి భూభారతికి తేడా ఏంటన్నది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. ధరణి వస్తూనే 100 రోజుల పాటు రిజిస్ట్రేషన్లు బంద్ అయ్యాయి. ఇప్పుడు మాత్రం సాఫీగా జరిగేలా యాక్షన్ ప్లాన్ చేపట్టారు. ధరణి వస్తూనే రైతుల్ని కట్టిపడేసింది. పేర్ల తప్పులు, సర్వే నెంబర్ల తప్పులు, భూ విస్తీర్ణం, ఇలా ఏదైనా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇప్పుడు వాటన్నిటికీ భూభారతితో పరిష్కారం రాబోతోంది. ధరణికి భూభారతి పోర్టల్స్ కు చాలా వ్యత్యాసాలున్నాయి. ధరణి వ్యవస్థ సమస్యలను సృష్టించేదిగా ఉంటే సమస్యల పరిష్కారం ఈజీగా అర్థం చేసుకోవటమే లక్ష్యంగా భూభారత్ వచ్చింది. 18 రాష్ట్రాల ROR చట్టాలను పరిగణలోకి తీసుకుని కొత్త ROR చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రెండింటి మధ్య తేడాలేంటో ఇప్పుడు చూద్దాం. ధరణి పోర్టల్లో భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవటానికి 33 మాడ్యూళ్లుండేవి. ఒక్కో సమస్యకు ఒక్కో మాడ్యూల్ను ఏర్పాటు చేశారు. అయితే అవగాహన లేకపోవటం వల్ల చాలా మంది రైతులు ఒకదానికి బదులు మరో మాడ్యూల్లు అప్లికేషన్ పెట్టుకునేవారు. అధికారులు వాటిని రిజెక్ట్ చేసేవారు. దీంతో ప్రతిసారి 1200 రూపాయలు వెచ్చించి పదే అప్లై చేయాల్సొచ్చేది. ఇప్పుడు భూభారతిలో ఈ మాడ్యూళ్ల సంఖ్యను 6కు తగ్గించారు.
భూభారతి పోర్టల్లో ఏదైనా సమస్య పరిష్కారం కోసం దరఖాస్తు చేస్తే భూ యజమాని ఫోన్ నంబర్కు SMS వచ్చేలా చేశారు. రైతుల అప్లికేషన్ స్టేటస్ చూసుకునేలా ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ధరణి పోర్టల్లో ఇలాంటి మెసేజ్ అలర్ట్స్ అప్లై చేయగానే వచ్చేది కాదు. 2020కి ముందు 32 కాలంలతో పహాణీ ఉండేది. అందులో భూ యజమాని పేరు, భూ ఖాతా, సర్వే నంబర్ ఇలా 32 కాలమ్స్ ఉండేవి. ధరణి పోర్టల్ ద్వారా రైతు పేరు మాత్రమే ఉండేలా పహాణీని అమలు చేసింది. ఈ క్రమంలో భూముల వివరాల లభ్యత లేక రైతులు ఇబ్బంది పడేవారు. ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా భూభారతిలో 11 కాలంలతో కొత్త పహాణీని ఏర్పాటు చేశారు. ఏదైనా సమస్య ఉంటే పేరు తప్పులు, సర్వే నెంబర్ మిస్సింగ్, భూ విస్తీర్ణంలో తేడాలు ఇలా ఏది ఉన్నా ధరణిలో కోర్టుల దాకా వెళ్లాల్సొచ్చేది. భూభారతిలో సమస్యల పరిష్కారానికి ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. MRO స్థాయిలో భూ సమస్య పరిష్కారం కాకపోతే ఆ పైన RDOకు, అక్కడ్నుంచి కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ ఇచ్చే ఉత్తర్వులతో విభేదిస్తే 30 రోజుల్లో భూ పరిపాలనా ట్రిబ్యునల్లో సవాల్ చేసుకునే వెసులుబాటుంటుంది. సమస్యల పరిష్కారానికి ల్యాండ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తారు. భూ సమస్యల విషయాల్లో రైతులకు న్యాయ సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సర్కార్ మండల స్థాయిలో వాలంటీర్లను ఏర్పాటు చేయనుంది. పేదలకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తారు. ధరణిలో న్యాయ సహాయం అన్నదే లేదు. 2017-18లో నాటి ప్రభుత్వం చేపట్టిన భూదస్త్రాల ప్రక్షాళన సందర్భంగా చిన్న సమస్యలతో పక్కన పెట్టిన 18 లక్షల ఎకరాల భూములకు స్పష్టత తీసుకురానున్నారు. హక్కుల జారీకి భూభారతి చట్టం ద్వారా అవకాశం కల్పించనున్నారు. ధరణి తెచ్చినప్పుడు పార్ట్ B భూములకు అసలు పరిష్కారమే చూపలేకపోయారు. తెల్ల కాగితాలపై ఒప్పందాలు అంటే సాదా బైనామాల ద్వారా 2014 జూన్ 2కు ముందు జరిగిన కొనుగోళ్లను క్రమబద్ధీకరించాలని ROR 2024 చట్టం సెక్షన్ 61 ద్వారా నిర్ణయించారు. RTO స్థాయిలో విచారణ నిర్వహించి క్రమబద్ధీకరణ ప్రక్రియను నిర్వహిస్తారు. ధరణి మాడ్యూల్లో సాదా బైనామాల మ్యాటర్ పట్టించుకోలేదు. గ్రామ రెవెన్యూ రికార్డులను పక్కన పెట్టారు. గ్రామకంఠం భూములకు ధరణి ఎలాంటి పరిష్కారం చూపలేదు. గ్రామకంఠం భూములకు ఇప్పుడు పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. ధరణి పోర్టల్లో కొన్ని భూముల వివరాలను ప్రైవసీ ఆప్షన్లో తహసీల్దార్ లాగిన్లో పెట్టే అవకాశం ఉండేది. ప్రభుత్వ భూముల కబ్జా విషయంలో ఫిర్యాదు సౌకర్యం లేదు. కానీ భూభారతిలో మాత్రం అన్ని భూముల వివరాలు బహిరంగంగా కనిపిస్తాయి. పాస్బుక్ నంబర్, సర్వే నంబర్ ఎంటర్ చేస్తే చాలు, అన్ని ఓపెన్ గానే ఉంటాయి. ప్రభుత్వ భూముల కబ్జాలపై కంప్లైంట్ చేసేలా కొత్త సిస్టమ్ ఉంది. ధరణిలో భూములకు ఒక ప్రత్యేక గుర్తింపు విధానం లేదు. దీంతో రికార్డుల్లో గందరగోళం తలెత్తింది. అదే భూభారతి ROR చట్టంలో భూములకు ఆధార్ లాంటి ఒక ప్రత్యేక గుర్తింపు భూదార్ ఇచ్చేలా సెక్షన్లు పెట్టారు. ఇది యాజమాన్య హక్కులు ఎవరివో తెలియటంలో కీలకంగా ఉండబోతోంది. 2020 ధరణి చట్టం అసెంబ్లీలో తగిన చర్చ లేకుండా ఆమోదించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. అదే భూభారతిలో 18 రాష్ట్రాల రెవెన్యూ చట్టాలను స్టడీ చేసి ప్రజల అభిప్రాయాల కోసం ముసాయిదాను 40 రోజులు వెబ్సైట్లో ఉంచి విస్తృత చర్చల ద్వారా రూపొందించి చట్టం చేసి ఆమోదించారు. ఓవరాల్ గా చూస్తే తప్పుల సవరణకు భూభారతిలో అవకాశముంటే ధరణిలో లేదు. సమస్య ఉంటే రిజిస్ట్రేషన్ ఆపే వెసులుబాటు భూభారతిలో ఉంటే ధరణిలో లేదు. అప్పీళ్లు భూభారతిలో ఉంటే ధరణిలో లేదు. కంప్లైంట్స్ తీసుకోవటం భూభారతిలో ఉంటే ధరణిలో లేదు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ రెండింట్లోనూ ఉన్నాయి. ఫిర్యాదులుంటే మ్యూటేషన్ నిలిపివేత భూభారతిలో ఉంటే ధరణిలో లేదు. భూపటాలు, సర్వే పటం పరిశీలన భూభారతిలో ఉంటే ధరణిలో ఉండకపోయేది. మ్యూటేషన్ కు విచారణ భూభారతిలో ఉంది, ధరణిలో లేదు. తప్పులు చేసిన అధికారులపై చర్యలకు తాజా ROR చట్టంలో ఉంటే ధరణిలో లేదు. పహాణిలో భూమి వివరాలు భూభారతిలో ఉంటే ధరణిలో లేవు. గ్రామ భూఖాతాల నిర్వహణ భూభారతిలో ఉంటే ధరణిలో లేకపోయేది. సో ఫైనల్ గా మ్యాటర్ ఏంటంటే ధరణి చట్టం భూ రికార్డుల డిజిటలైజేషన్ పై దృష్టి పెట్టినప్పటికీ సాంకేతికంగా చాలా లోపాలతో వచ్చింది. అలాగే పారదర్శకత లేకుండా పోయింది. కానీ భూభారతి మాత్రం ధరణి లోపాలను సరిదిద్దుతూ ఈజీగా అర్థమయ్యేలా భూదార్ వంటి కొత్త ఆవిష్కరణలతో ట్రాన్స్పరెన్సీ అలాగే భూ హక్కులకు భద్రత, భరోసా ఇచ్చేలా జనం ముందుకొచ్చింది.
సమస్యలకు పరిష్కారంగా, సవాళ్లను సులువుగా మార్చి పూర్తి పారదర్శకంగా, అందరికీ జవాబుదారీగా రైతుల ఇబ్బందుల్ని గట్టెక్కించేలా తెలంగాణలో భూభారతి భూమి హక్కుల విషయంలో కొత్త చరిత్ర లిఖిస్తుందన్న నమ్మకం పెరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.